ఇది మామూలు ఇది కాదు, ఆనందం కాదు. ఈ ప్రసాద్ ల్యాబ్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విజయోత్సవాలు జరుపుకొని ఉంటారు. కానీ మనం మాత్రం ఒక యుద్ధం చేసి ఒక విజయోత్సవం జరుపుకుంటున్నట్టే సమానం ఇది. ఎందుకంటే నేను ఒక డైలాగ్ అనుకున్న రాత్రి నుంచి ఏం మాట్లాడాలి, ఒక బుల్లెట్ పాయింట్ ఒకటి ఉండాలని. ఎవరైనా యుద్ధం చేస్తే మళ్ళీ యుద్ధం చేయడానికి టైం తీసుకొని చేయొచ్చు, కానీ నాకు ఈ యుద్ధం చేసిన తర్వాత ఇదే నాకు చివరి యుద్ధం. కానీ ఈ యుద్ధం నేను గెలిచి ఇంకొన్ని యుద్ధాలకు నాకు దారిచ్చింది ఈ సక్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మొదటి నుంచి ఇక్కడి వరకు రావడానికి కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ మీడియా మిత్రులు, మా మీడియా అన్నలు, మీ అందరి దయ వల్లనే ఈరోజు ఇక్కడ వరకు రావటం జరిగింది. ఆ రోజు సాయిరాజ్ యశ్ గారు వచ్చి ఇదే ప్రెస్ ల్యాబ్లో చెప్పడం జరిగింది, నేను ఎప్పుడు ఇన్ని కెమెరాలు చూడలేదయ్యా అని. ఆ ఒక్క పదం ఎంతోమందిని ఇన్స్పిరేషన్ చేసి రాని కెమెరాలను కూడా మళ్ళీ నా ప్రోగ్రాంకి రెప్పించేలా చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారా ఎన్నో లక్షల మందికి మమ్మల్ని చూపించి మా కష్టాన్ని, మా బాధని, మా ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళిన మమ్మల్ని ఈరోజు ఇక్కడ నించోబెట్టడానికి ప్రతి క్షణం మీరు అక్కడ నుంచుండే మా మీడియా మిత్రులందరికీ పాదాభి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఒక సక్సెస్ మీట్ అనండి. ఇది ఎందుకు అని అంటే మమ్మల్ని మేము గుర్తించుకొని మీ అందరినీ మరొక్కసారి గుర్తు చేసుకొని మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకునే రోజు ఇది. నేను సక్సెస్ పార్టీ అన్ను. మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకు అని అంటే ఇది మీరిచ్చిన విజయం. కేవలం మేమేం చేసాం, ఒక్క అవకాశం మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సభ మీద నేను అడగడం జరిగింది, ఒక్క అవకాశం ఇవ్వండి అని. మీ పాకెట్ మనీ, మీ ఇంట్లో పెట్టే ఒక 130 రూపాయలు, 150 రూపాయల టికెట్ని 130కి నేను తగ్గించినప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఏ తీసుకొచ్చారు అని అంటే మా మీడియా మిత్రులు అన్నలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నేను కిందకి దిగి పేరున థ్యాంక్స్ చెప్తాను లాస్ట్కి. ఎప్పుడు చెప్పలేదు సురేష్ గారు మీడియా వాళ్ళకి అంత థ్యాంక్స్. నేను వెళ్ళి అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్లో ఇంకో సక్సెస్ ఏంటి అంటే త్వరలో మన సినిమా ఎంతవరకు అయితే తీసుకెళ్ళామో అంతవరకు ఈరోజు ఇక్కడ ఉన్నామంటే డిస్ట్రిబ్యూటర్స్ కారణం. డిస్ట్రిబ్యూటర్స్ అని నేను వాళ్ళని అనను, నా సినిమాని భుజాన కేసుకొని వారి సినిమాలాగా భావించి నేను నీకున్నాను అని నేను అంజి గారు ఇద్దరం ఒంటరిగా కూర్చున్న టైంలో దేవుళ్లాగా మా ముందు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు. దీపా ఆర్ట్స్ వారు లేకపోతే ఈ సినిమా అసలు మా వరకే ఉండేది, నా వరకే. ఎన్నో సినిమాలు ఇక్కడే ఉన్నాయి, ఎన్నో బాధలు పడుతూ ఉన్నాయి. కానీ ఒక టార్చ్ వెలుగు, ఒక ఆశ నేనున్నానని ఆయన నాకు ఇచ్చారు. ఒక ఆశ ఇవ్వలేదు, ధైర్యాన్ని నింపి మమ్మల్ని పంపించారు. ఆ సినిమాకి ధైర్యాన్ని నింపారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీనివాస్ గౌడ్ గారు. చాలా ఆనందం, మీరు మీ దీపాన్ని మా దీపంగా ఇచ్చి మమ్మల్ని వెలిగించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక దీపం, ఈ సినిమా అన్ని ప్రాంతాలకు వెళ్ళలేదని చాలామంది చాలా రకాలుగా అప్పుడున్న సినిమా పోటీలో తత్వంలో కావచ్చు, అప్పుడున్న సినిమాల మీద మేము రావాలనే ఆలోచన మాకు కాస్త భయం కలిగించినప్పటికీ ఇప్పుడు మాకు ఇంకొక ధైర్యం ఏంటి అంటే మాకు ఇంకొక అండా మమ్మల్ని అందరికీ కాస్త సేద తీర్చేలాగా ఆహా వచ్చి ఆదుకుంది ఈ సమయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆహా గారు. ఒక మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమానైనా కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్ళగలం అని ఒక భరోసా ఇచ్చినటువంటి ఆహా బాలబొమ్మల శ్రీనివాస్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ గట్టిగా చెప్పట్లు ప్లీజ్. సార్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే రేపు మాలాంటి ఇన్స్పిరేషన్ అయ్యి ప్రొడక్షన్ చేయాలి లేదా ఏదైనా కథ రాసుకొని చేయాలన్న మా యూత్కి ఒక టార్చ్ లాగా మీ ఆధ్వర్యంలో ఆహా మాకు ఇచ్చినటువంటి ఆశ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా హ్యాపీ. నా కోసం ఒకసారి గట్టిగా చెప్పట్టు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. అది తిరిగిన నాకు తెలుసు, నా బాధని దగ్గరుండి చూసిన మా అన్నలకి తెలుసు. థ్యాంక్ యూ సార్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. రేపు ఈ థ్యాంక్స్లు అనేవి మమ్మల్ని ఇష్టపడే మా ప్రేక్షకుల ద్వారా మీకు ఆహా ఓహో ఈ సినిమా తీసుకుంటే ఓ ఆహా అనే పదాలు కూడా వచ్చేదాకా తీసుకెళ్తాం. సో ప్లీజ్ స్టీవర్డ్స్ మీరు మాట్లాడుకోరుతున్నాను.